ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేశంలో మతోన్మాదం పెట్టరేగిపోతుంది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. బీజేపీ ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుండి మన దేశంలో హిందుత్వవాదులకు, హిందువులకు కాదు సుమా, హిందువుల ముసుగేసుకున్న హిందుత్వవాదులు, ఆర్ఎస్ఎస్ భావజాల మనువాదులు, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలం నుండి పుట్టుకొచ్చిన హిందుత్వ సంస్థలు, బీజేపీ పార్టీ ఇది ఎప్పుడైతే గద్దెనెక్కిందో కేంద్రంలో గత 12 ఏళ్లుగా ఈ మతోన్మాదులందరికీ రెక్కలు వచ్చేసాయి, ధైర్యం వచ్చేసింది. ఇతర మతాలపై విపరీతమైన వక్రీకరణలు, దూషణలు, దాడులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఎన్నో విధాలుగా ఇతర మతాలపై వారు విషం ఎల్లగక్కుతూ ఉంటున్నారు. ఇదంతా మనకు తెలిసినదే. అయితే హిందువులను సహితము ఏ విధంగా మతోన్మాదులుగా మార్చేస్తారో ఈరోజు ఒక సహోదరి మాటల ద్వారా నేను విన్నాను, మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను. ఆమె పేరు సత్యభామ. ఈ సహోదరి కొన్ని రోజులుగా మత సామరస్యాన్ని కనబరుస్తూ, మత విద్వేషాలను రగిల్చే వారి యొక్క గుట్టు రట్టును చేస్తూ వారి బండారాన్ని బయటపెట్టి మాట్లాడుతున్న ఆమె వీడియోలను నేను చూచి చాలా సంతోషించాను. మతోన్మాదం మీద క్రైస్తవులే పోరాటం చేయాలి అనే రోజులు పోయాయి. ఇప్పుడు హిందువులలో కూడా చైతన్యం వచ్చింది. ఈ సహోదరులాగా మరికొంతమంది హిందూ సోదరులు మత విద్వేషాలను రచ్చగొట్టే మతోన్మాదులపై పోరాటం మొదలుపెట్టారు. వారి బండారాన్ని, వారి గుట్టుని రట్టు చేస్తున్నారు. తమ ధర్మం గురించి, తాము తెలుసుకున్న సంగతుల గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకోవాలని సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన అమాయకులైన హైందవ సహోదరులను ఏ విధంగా మతోన్మాదులుగా మార్చేస్తారో ఆ సహోదరి మాటలు వింటే మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది. విన్న తర్వాత ఏ విధంగా మనుషుల హృదయాలలో విషాన్ని నింపేస్తారో, హిందువులను సహితం ఎలా మోసగిస్తారో వినండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందుత్వ భావజాలం ఎంత భయంకరంగా ఉంటుందో, హిందువులను సహితం ఉన్మాదులుగా వారు ఎలా తయారు చేస్తారో మీకే అర్థమవుద్ది. సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్తలో నేను కూడా వాట్సాప్ యూనివర్సిటీ స్టూడెంట్ని. ఆ మాట చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపట్టలేదండి. ఎందుకంటే సోషల్ మీడియాలోకి వచ్చిన కొత్త పొరపాట్లు సహజం. నేను ఆ పొరపాటు తెలుసుకున్నాను. ఒక గ్రూప్లో యాడ్ చేస్తారు మనల్ని, ఆ తర్వాత అలా 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 ఫార్వర్డ్ చేసేసి 35-40 గ్రూపుల్లో ఉండేదాన్ని. గ్రూపులన్నీ కూడా ఆ సేన ఈ సేన అనుకుంటూ హిందుత్వం కోసం పనిచేస్తున్నాము అని పెట్టుకొని ఊరికి అందులో చాటింగ్లో చేసుకుంటూ ఉంటారు రకరకాల పోస్టులు. ఏఐ కూడా ఇంకా పూర్తిగా జనాల దగ్గరికి రాకముందే ఈ ఫోటోషాప్లో వాటిలో క్రియేట్ చేసేసి రకరకాల పోస్టులు, రకరకాల ఎడిటింగ్ వీడియోలు. ఆ దేశంలో అలా జరుగుతుంది, ఈ దేశంలో ఇలా జరుగుతుంది, మన భారతీయుల్ని బతకనివ్వరు, మన హిందువుల్ని చంపేస్తున్నారు, హిందుత్వం ప్రమాదంలో ఉంది, ఇలాగ రకరకాల ఇతర మతాల మీద ద్వేషాన్ని పెంపొందించే వీడియోస్ అవన్నీ చూసి నాకు అసలు భయం వేసేది, షివరింగ్ వచ్చేది. అమ్మ, దేశాన్ని ధర్మాన్ని నాశనం చేసేస్తున్నారే వీళ్ళు అనేసి హడావుడిగా నేను కూడా వీడియోలు చేసేదాన్ని. అయితే ఆలోచిస్తే మరి హిందుత్వంలో అందరూ పద్ధతి గల వాళ్ళే ఉన్నారా? పవిత్రమైన వాళ్ళే ఉన్నారా? హిందుత్వంలో ఎవరు దొంగలు లేరా? దోచుకునే వాళ్ళు లేరా? స్వార్థపరులు లేరా? నమ్మిన వాళ్ళని మోసం చేసే వాళ్ళు లేరా హిందుత్వంలో? మరి వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళ వల్ల మోసపోతున్నది కూడా హిందువులే కదా అనిపించి మనం క్వశ్చన్ చేసామనుకోండి, ఆ క్షణమే అప్పటి వరకు హిందుత్వం కోసం అరవీర భయంకరంగా పోరాడుతున్న కలియుగ అపర సత్యభామ ఉన్నట్టుండి దేశద్రోహ అయిపోద్ది అనమాట. హిందూ ద్రోహి, హిందూ వ్యతిరేకి, హిందూ ముసుగులో నాటకం వేస్తున్న క్రిస్టియన్. పాకిస్తాన్ నుండి డబ్బులు వచ్చాయి, రకరకాల ఆల్ఖైదా సంస్థల నుండి నాకు డబ్బులు వచ్చాయి, ఇవన్నీ క్రియేట్ చేస్తారనమాట. అంటే వీళ్ళని క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు ఎలా అయితే ఈ స్టూడెంట్స్ పాపము ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తుంటే ఈ భజన బ్యాచ్ వీళ్ళందరినీ దేశద్రోహుల కింద చిత్రీకరిస్తుందో, ప్రశ్నించిన దానికి, నిరసన తెలియజేసిన దానికి, మరి హిందుత్వంలో కూడా ఇన్ని లోపాలు దోషాలు ఉన్నాయి కదా, దీని వలన బాధపడేది మోసపోయేది కూడా హిందువులే కదా అని మనం కానీ మాట్లాడామంటే మనల్ని కూడా హిందూ ద్వేషిగా, దేశద్రోహిగా వీళ్ళు చిత్రీకరిస్తారు. అంటే వీళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు హిందువులు ఎవరు కాదు, వీళ్ళు డిసైడ్ చేస్తారు. మరి మా తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు మొత్తం అందరూ హిందువులే కదా. వైష్ణవ సాంప్రదాయం పాటించిన వాళ్ళు, మా కులదైవం వేణుగోపాల స్వామి వారు, మాకు టెంపుల్ ఉంది. అయినా సరే ఈ సోషల్ మీడియా ఏ బ్రాసి గాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు హిందువులో ఎవరు హిందువులు కాదు, వీళ్ళు డిసైడ్ చేసేది.